అమెరికాలో అతిపెద్ద రిఫైనరీల్లో ఒకటైనటువంటి వాలెరో రిఫైనరీ, ఈ వాలెరీ ఎనర్జీ రిఫైనరీ 3,80,000 బ్యారల్ని శుద్ధి చేస్తుందంట రోజుకి. అంత క్యాపబుల్ ఉన్నటువంటి ఈ రిఫైనరీ నిన్న హీటర్ పేలి మొత్తం తగలబడిపోయింది. వాళ్ళు హీటర్ పేలింది అంటున్నారు. అలాగని ఇరాన్ అక్కడ వరకు ఏ క్షిపణిని ప్రయోగించలేదు. అంత దూరం ప్రయాణించేటటువంటి క్షిపణి లేదు, బాలిస్టిక్ క్షిపణి అయితే ఇరాన్ దగ్గర లేదు. హీటర్ పేలే ఈ యొక్క మంటలు వ్యాపించి అంటున్నారు. నిన్న సాయంత్రం 6 గంటలకి మొదలయ్యాయంట ఈ యొక్క మంటలు. ఇప్పటి వరకు కూడా అదుపులోకి రావడం లేదు. ఇప్పుడు అదుపులోకి వచ్చాయి అంటున్నారు. దగ్గర ఇది 18 గంటల పాటు అలాగే తగలబడిందంట. అంటే మరి ఎంత చమురు కాలిపోయి ఉంటుందో చూడండి. అంటే వేరే వాడిని తగలబెట్టేస్తాం అనుకుంటాం, మనమే తగలబడిపోతూ ఉంటాం. అమెరికా పరిస్థితి ఈరోజు అలాగే ఉంది. ఈరోజు 40% అక్కడ ఫ్యూయల్ ధరలు పెరిగిపోయాయి. ఎవడూ మాట్లాడడం లేదు. ఇప్పుడు $1.40 ఉంది అక్కడ లీటర్ పెట్రోల్. 1.40 అంటే 130 రూపీస్. మొన్నటి వరకు ఏమొచ్చేసి 85 రూపీస్ ఉండేది. 45 రూపీస్ పెరిగిపోయింది సడన్గా అంటే యుద్ధం కారణంగా. ఫిబ్రవరి 28వ తారీఖు వరకు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అంటే అమెరికా కూడా తన యొక్క దీన్ని కంట్రోల్ చేయలేకపోతుంది. మళ్ళీ వెనిజులా దగ్గర చమురు ఉంది, మీరు కొనుక్కోండి అంటారు. మరి మీరే ఆ చమురు తీసుకొని తక్కువకి అమ్మొచ్చు కదా ప్రజలకి. అలా అమ్మలేనటువంటి పరిస్థితి.